హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సుధావాహిని వ్లాగ్స్. నేను మీ సుధా. బయట చూస్తే ఎండలు బాగా మండిపోతున్నాయి ఫ్రెండ్స్. చల్లగా మనం పెరుగన్నం ప్రిపేర్ చేద్దాము. కాస్త వెరైటీగా ఫుల్ పచ్చి కొబ్బరి చిప్ప తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని కొబ్బరి పాలని వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ 1 కప్ పెరుగుని బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ 1 కప్ రైస్ని నేను ముందే ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను ముడి బియ్యం తీసుకుంటున్నాను. మీరు మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు. రైస్లోకి రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ షుగర్ వేసి బీట్ చేసుకున్నటువంటి పెరుగు, సన్నగా దానిమ్మ గింజలు, సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు, ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి కొబ్బరి పాలు వేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు పోపు కోసం కడాయి పెట్టుకొని దానిలోనికి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, ఒక 2 ఎండుమిర్చి పోపు దినుసులు వేసి కొంచెం వేయించిన తర్వాత పెరుగన్నంలో వేసి కలిపితే ఎంతో గుమగుమలాడే పెరుగన్నం రెడీ. ఈ సమ్మర్లో మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.